అన్నయ్య వాళ్ళ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్‌డే మరి ఆ సందర్భంగానే అతడు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? మీరు కూడా మహేష్ బాబు గారి అభిమాని కాబట్టి మీరేం సూపర్ ఉంది చెప్తారు? సార్, సూపర్ ఉంది సార్. హ్మ్. ఎస్టిమేట్ ఫస్ట్ మహేష్ బాబే ముహూర్తం షాట్ పెడతాడు ఏదైనా. హ్మ్. ఫస్ట్ పోగిరి నుంచే ఇది సాంప్రదాయం వచ్చింది. హ్మ్. మహేష్ బాబు చుక్కల్లో చంద్రుడు, మహేష్ బాబు ఒక్కడు. హ్మ్. చుక్కల్లో చంద్రుడు మహేష్ బాబు ఒక్కడు. హ్మ్. మహేష్ బాబు గురించి చెప్పాలంటే ఎంతో మంది పిల్లల గుండె ఆపరేషన్లు, హార్ట్ ఆపరేషన్లు, ఎంతో మంది ప్రాణాలు కాపాడిన దేవుడు ఆయన. హ్మ్. ఇప్పుడు బుర్పారంలో అయితే మొత్తం ఊరే పుట్టినరోజు చేసుకుంటారు. అవును. బుర్పారం ఊరే మొత్తం బ్యానర్లు కట్టి బుర్పారంలో మొత్తం ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? రోడ్లు వేపించిండు, నల్లలు వేపించిండు, హాస్పిటల్ కట్టిపించిండు. ఏ హీరో చేసినా వేరే మహేష్ బాబు గారికి చెప్పండి. మా హీరో సూపర్ మనిషి, మనసు ఈ మనసున్న హీరో. హ్మ్. అందుకే మహేష్ బాబు అంటే మాకు పానం. హ్మ్. మహేష్ బాబు లేనిది మాకు మహేష్ బాబు సినిమా అంటే పిచ్చి నాకు. వేరే వాళ్ళ సినిమా చూడలేదు. మహేష్ బాబు అయితే 10 సార్లైనా చూస్తా. అట్లా అభిమాని నేను. హ్మ్. 2007లో అయితే ఇక చూడు ఇక సునామీ ఇక హ్మ్. సునామీ ఇక పాన్ ఇండియా అనలే ఎప్పుడు ఇక పాన్ ఇండియా ఇక పోతాడు ఇక. ఏది రాజమౌళి గారి సినిమా? హ్మ్. పాన్ ఇండియా పోతాడు ఇక మహేష్ బాబు. హ్మ్. సూపర్ హిట్ అన్న. ఏ సినిమా తీసినా మహేష్ బాబు హ్మ్. మెసేజ్ ఉన్న సినిమా తీస్తాడు. హ్మ్. దేశం కోసం ఏముంది, హ్మ్. సర్కారు పాట తీసిండు. 1,00,00,000 కోట్లు తీసుకుంటారు. సామాన్యుడు ఒక 50,000 తీసుకుంటే ఇంటి మీదకి వచ్చి గొంతు పడతారు. హ్మ్. 1,00,00,000 కోట్లు తీసుకున్నవానికి ఏమో ఇంత పెడతారు మీరు, వాళ్ళ సామాన్యునికి ఏమో గల్లలు పడతారు మీరు. అన్ని మెసేజ్ ఉన్న సినిమాలు తీసుకుంటాడు మహేష్ బాబు. దేశం కోసం ఉన్న సినిమాలు తీసుకుంటాడు మహేష్ బాబు. హ్మ్. అందుకే మహేష్ బాబు ఏ సినిమా తీసినా సూపర్ హిట్ అన్న మహేష్ బాబు. హ్మ్. అందుకే ఫుల్ అభిమాని నేను ఓకే. మహేష్ బాబు. ఎప్పుడు ఏ సినిమాతో మహేష్ బాబు గారికి అభిమానం నేనా? ఏర్పడింది? హ్మ్. రాజకుమార్. హ్మ్. రాజకుమార్ నుంచే కృష్ణాభిమాని నేను. హ్మ్. చెయ్యి వెయ్యి #1 ఆ పాట మహేష్ బాబు పెట్టాలని నాకు ఎప్పటి నుంచి ఆశ ఉంది. హ్మ్. ఆ పాట పెట్టాలి, అగ్నిపర్వతం నుంచి ఆ పాట పెట్టాలని, మహేష్ బాబు రీమేక్ చేయాలని ఉంది నాకు. ఎప్పటి నుంచి ఆశ ఉంది. హ్మ్. ఆయన చేయనంటుండు, హ్మ్. కానీ ఆ పాట చేస్తే ఇంకా బాగుంటది మహేష్ బాబు అని ఉంది నాకు. ఓకే. సో అట్లా హ్మ్. 'అతడు' సినిమా అప్పుడు థియేటర్‌లో చూసారా? మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో థియేటర్లో అప్పుడు చూసినా. అమ్మో, హ్మ్. థియేటర్లో నేను చేతులు కోసి దండలు వేసిన, సోషం తట్టిపోయేలా హ్మ్. అన్ని చేసిన నేను. హ్మ్. మహేష్ బాబు అంటే పిచ్చి అభిమాని నేను. మహేష్ బాబు ఏది అమెరికా నుంచి బేగంపేటకు వచ్చింది రాజకుమార్ సినిమా, ఫస్ట్ సినిమా. హ్మ్. అప్పటి నుంచి నీకు అభిమాని, కృష్ణాభిమాని, తర్వాత మహేష్ బాబు అభిమాని. హ్మ్. అండ్ మీ మహే- హ్మ్. మీ మహేష్ అబ్బాయికి బాబు కూడా మహేష్ బాబు పేరు పెట్టిన. హ్మ్. మహేష్ బాబు అని పెట్టిన. హ్మ్. అంటే అభిమానం కొద్దీ. అభిమానం కొద్దిగా పెట్టిన. హ్మ్. మా కొడుకు పేరు ఆ మహేష్ బాబే పెట్టిన. హ్మ్. అట్లా. అండ్ మీ అన్న, తమ్ముడు వాళ్ళ పేరు కూడా అలా లేదు, హ్మ్. మా కొడుకు పేరు పెట్టిన మీ కొడుకు మహేష్. పేరు పెట్టారు. హ్మ్. మహేష్. ఓకే. నడిపోని పేరు మహేష్ పెట్టిన, పెద్దోని పేరు అరుణ్ పెట్టిన. హ్మ్. ఓకే. సో ఇప్పుడు మరి మహేష్ బాబు గారి రాజమౌళి గారి కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇవాళ బర్త్‌డే సందర్భంగా ఏమైనా అప్డేట్ మరి రాజమౌళి గారు ఇవ్వాలని కోరుకుంటున్నారా? ఇస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నారు. ఆయన ఇయ్యాడు సార్. ఎందుకంటే ఆయన ఫోన్లు షూటింగ్ చేసే ఫోన్లు లోపల పోనీయాడు. హ్మ్. అన్నీ ఓ సంచిలో వేపించేస్తాడు. హ్మ్. ఫోన్లు బయటికి రావు. ఇంత అడ్మైజ్ ఇవ్వడు. హ్మ్. తెలుసుగా రాజమౌళి. హ్మ్. రాజమౌళి తెలుసు కదా. హ్మ్. ఫోన్ షూటింగ్ అయ్యే టైంలో ఫోన్లు పెట్టుకొని అవును. అట్లా ఉంటుంది. ఆయన పాలసీ ఆయనకు ఉంటుంది. హ్మ్. మహేష్ బాబుతో ఎప్పుడు 20 ఏళ్ళ ముందే చెప్పిండు. ఏది పోకిరి సినిమా నాడు హ్మ్. మహేష్ బాబుతో తీస్తా అని ఇప్పుడు సెట్ అయింది అది. హ్మ్. అన్నడా లేదా? అవును. పూరి జగన్నాథ్ డైరెక్టర్ అన్నడా లేదా? హ్మ్. ఇప్పుడు సెట్ అయిపోయింది హ్మ్. మహేష్ బాబుది. మహేష్ బాబు ఒక 3,300 మంది పిల్లల గుండె ఆపరేషన్లు చేపించిన అవును. మా దేవుడు ఆయన. హ్మ్. అందుకని మహేష్ బాబు అంటే మాకు పానం. ఓకే. ఆయన కృష్ణ చచ్చిపోతప్పుడు ఒక మాట అన్నాడంట. హ్మ్. ఒక 5 ఊర్లు దత్తత హ్మ్. తీసుకొని నా కర్మకాండం చేయమన్నా దత్తత తీసుకుని 5 ఊర్లు దత్తత తీసుకుని అలా నాయన మాటకు ఇంకా 5 ఊర్లు దత్తత తీసుకొని నడిపించుకున్నాడు. హ్మ్. అట్లా ఓకే. సో ఇప్పుడు సినిమా అయిపోయింది. ఎలా అనిపించింది? సూపర్ ఉంది ఆ సినిమా. సూపర్ ఉంది. నడిచిన జుబ్లీ అన్న రైట్. సినిమా జుబ్లీ అది. హ్మ్. సురేషన్ తట్టిపోయి జుబ్లీ అది. ఆ డేట్ సురేషన్ తట్టిపోయి అంటేనే మహేష్ బాబు. అవును. వేరే వాళ్ళ సినిమా యువంధానం పీక్ పాట తింటాం. అదేది పోకిరి ఓడియన్ లో ఉండే. హ్మ్. సురేషన్ తట్టిపోయి ఓనర్ ఏం చేసిండు? హ్మ్. రాత్రి తెచ్చి పోకిరి తెచ్చి సురేషన్ తట్టిపోయిలో పోస్టర్లు వేపించాడు. హ్మ్. కొట్లాడి తెచ్చి పోస్టర్లు వేపించాడు.
ఓకే సురేషన్ తట్టిపోయి అంటేనే మహేష్ బాబు. నువ్వు ఇప్పుడు పోయి సురేషన్ తట్టిపోయి చూడు, మహేష్ బాబు అన్ని జుబ్లీలు అన్ని పక్కకు ఉంటాయి. అందరు హీరోలు పక్కన చెత్తలో వాడేస్తారు. మహేష్ బాబు పక్కకు ఉంటాయి, సపరేట్ అద్దంలో ఉంటాయి. ఓకే సురేషన్ తట్టిపోయిలో పోయి చూడండి. బ్రో మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా వాళ్ళ అతడు రిలీజ్ అవబోతుంది. మాకు ఈరోజు పండగ రోజు అన్న, 15th బర్త్డే మా బాబుది. మామూలుగా ఉండదు. జై బాబు, జై మహేష్ బాబు. అతడు సినిమా రిలీజ్ అంటే ఇంకా మామూలుగా ఉండదు. మాకు లోపల మామూలుగా లేదు. ఇప్పటికే ఫైర్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక షోకి, మళ్ళీ నెక్స్ట్ షోకి వెళ్తున్నాం. అసలు వైబ్ ఉంటుంది. అతడు సినిమా అప్పుడు థియేటర్లో చూసారా స్టార్టింగ్? లేదండి, అప్పుడు మేము కాలేజ్ కూడా లేదు, స్కూల్కి వెళ్తున్నాం. అప్పుడు మాకు తెలియదు. మాకు మా టీవీలోనే చూసేవాళ్ళం. 100 సార్లు చూసాం. ఇప్పుడు అసలు మ్యాజిక్ అబ్బా. మాకు అప్పుడు తెలియలేదు ఎందువల్ల మేము అభిమానులు అయిపోయామని. ఇప్పుడు తెలుస్తుంది అసలు ఏం యాక్టింగ్ అసలు. ఆ రోజుల్లో ఇంటర్నేషనల్ మూవీ ఇది, హాలీవుడ్ మూవీ రేంజ్ ఇది అప్పట్లో. ఇప్పుడంటే ప్రతి ఒక్కరు తీస్తున్నారు. అప్పులో ఎవరు తీయలా. అప్పులో ఓన్లీ మహేష్ బాబే తీశారు. హాలీవుడ్ రేంజ్ అంటే ఫైట్లు కానీ, డైలాగ్స్ కానీ, సాంగ్స్ అంటే మీకు చెప్పవసరం లేదు. ఎస్. సో ఇవాళ మహేష్ బాబు గారి బర్త్డే, మరి రాజమౌళి గారితో సినిమా ఉంది, ఏమైనా అప్డేట్స్ వస్తాయి? సార్ అప్డేట్స్ కోసం మాకు అసలు బాబుని స్క్రీన్ పైన చూస్తే అదే చాలండి. మాకు అసలు అప్డేట్స్ అవసరంలా. మూవీ ఎప్పుడు వచ్చినా హిట్టే, ఇండస్ట్రీ హిట్, అది అందరికీ తెలిసిందే. మాకేంటంటే లుక్, ఏదో ఒక లుక్ రిలీజ్ చేస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నాం. లుక్ వచ్చేటట్టు అనిపించట్లా. అప్డేట్ ఇవ్వట్లేదు అసలు. అంటే చెప్పాలంటే ఇంకా మనకి ఇది కూడా లేదు కదా, ఇంకా నేమ్ కూడా పెట్టలేదు మూవీకి. అలానే జస్ట్ వెయిటింగ్ అంతే. వెయిటింగ్ అన్న అందరిలాగా, మీలాగా, నాలాగా. ఎస్, మాకు సెలబ్రేషన్ ముఖ్యం. అది అతడు అనేది 100% సాటిస్ఫై చేసింది. ప్రతి మూవీ రిలీజ్ అవ్వాలి మహేష్ బాబుది. ఎందుకంటే ఆ రోజులు మేము మిస్ అయిపోయాం మొత్తం. ఇప్పుడు ఆ వైబ్ మొత్తం కూడా ఒక వైబ్ అవుతున్నాం. అది. థ్యాంక్ యూ.